ఇప్పుడు క్రిస్టియన్ గురించి వెళ్దాం. క్రిస్టియన్ ఏంటంటే అసలు ఆ క్రిస్టియానిటీ గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఫస్ట్ పోర్న్ వీడియో స్టార్ట్ అయింది ఈ ఇంగ్లీష్ కంట్రీలోనే. ఎక్కడైతే వీళ్ళు బైబిల్ టీచ్ చేస్తున్నారు కదా, ఈ అంటే క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడి నుంచే పోర్న్ అంటే మీకు తెలుసు అశ్లీల సంబంధించిన ఏదైతే వీడియోస్ తయారు చేస్తారు కదా, అది ఫస్ట్ ఫ్రెంచ్లో స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళు ఇందులో నంబర్ 1 అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే పోర్న్ మనకు ఇవి నెట్స్లో వస్తుంటాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఈ మార్కెట్ ఎక్కడ ఉంది? మార్కెట్ పోర్న్ స్టూడియో, అసలు ఈ పోర్న్స్ రిలీజ్ చేసే మార్కెట్, పెద్ద మార్కెట్ ఎక్కడ ఉంది? అత్యధికలో క్రిస్టియన్స్ ఉండే యుఎస్ఏలోనే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక పోర్న్ తీయాలంటే ఎవరిని పెట్టి తీయాలి? మహిళని పెట్టి తీయాలి. అంటే మహిళని నువ్వు అంగడి వస్తువు నువ్వు వాడుకుంటున్నావు కదా, అంతే కదా. ఆమెని నగ్నంగా చూపించి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఆమె దేహాన్ని చూపించి నువ్వు డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావు, డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. అది ఏ దేశం నుంచి వస్తుందో? అది యుఎస్ఏ దేశం నుంచి వస్తుంది కదా. అక్కడ ఎక్కువ నివసించే వాళ్ళు ఎవరు? క్రిస్టియన్సే కదా. ఓకేనా? ఇదన్నమాట 1, 2, 3 కేటగిరీస్ అయిపోయింది. ఎవరు గ్రంథం అంటే మా భగవద్గీత గ్రంథంతో పాటు ఈ రెండు కూడా సేమ్ అంటే కనుక ఒప్పుకునేది లేదనమాట. ఎందుకు ఒప్పుకునేది లేదంటే మన గ్రంథాలలో మహిళలను రెస్పెక్ట్ చేయాలి, మహిళలను పూజించాలని చెప్పేసి ఉంటుంది. వాళ్ళ ఏ గ్రంథాలలో ఎక్కడ ఉండదు. మన హిందువులలో ప్రతి ఒక్కరి, అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇప్పుడు నాకైతే ఏ అమ్మాయితోటి అంటే నాకు ఇప్పుడు ఏం లేదు, నేను సింగిల్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిందనుకో, నా మ్యారేజ్ అయితే నేను నా నేమ్ మా వైఫ్ది ఉంటుంది, అంతే కదా. మన ధర్మమే అంతా. ఏదైనా కానీ మన ఫస్ట్ మహిళకిచ్చే ఇంపార్టెన్స్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వము, అదనమాట. మరి ఏంటి ఇప్పుడు ఈ క్రిస్టియన్ వాళ్ళు ఎందుకు అట్లా కన్వర్ట్ అవుతున్నారు? ఈ ముస్లిమ్స్ అయినా ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? అంటే వీళ్ళంతా పూర్వం మన హిందువులే, కానీ ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక ఇల్లు ఇక్కడి నుంచి, నేను ఒక ఇంట్లో రెంట్కున్నా, ఈ ఇంటి నుంచి నేను షిఫ్ట్ అయ్యి వేరే ఇంటికి ఈ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేస్తా? ఆ అవతల ఇంటిలో వెళ్ళే ఇంటికి వాస్తువు బాగుందా అని చూసుకుంటా, వాటర్ కరెక్ట్ వస్తున్నాయా అని చూసుకుంటా, వెంటిలేషన్ బాగుందా అని చూసుకుంటా, ఇవన్నీ చూసుకుంటాం. అంటే ఒక చిన్న ఇల్లు మారితేనే మనం ఇన్ని చూసుకుంటాం. అలాంటప్పుడు మనం అంటే నేను కాదు, మీరు ఎవరైతే హిందూయిజం నుంచి ముస్లిమ్స్కి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవుతుందో వాళ్ళకనమాట. నువ్వు మతాన్ని మార్చుకునేటప్పుడు నువ్వు ఏం చూసి మతం మార్చుకుంటున్నావు? గ్రంథాలు చదవాలి కదా. గ్రంథాలు చదవరు మీరు. ఆ బైబిల్లో ఏముందో చదువుతారో చదవరు. మరి ఖురాన్లో ఏముందో చదువుతున్నారో చదవట్లేదు. గుడ్డిగా ఎవరో వస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, మతం మారుతున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు కదా. అది నేనేమంటున్నా అంటే, ఒక్కసారి మీరు బుక్స్ అంటే మా గ్రంథాలు భగవద్గీత బుక్ పట్టుకొని మొత్తం చదవండి, మీరు ఖురాన్ మొత్తం చదవండి, బైబిల్ మొత్తం చదవండి. ఈ మూడిట్లలో నీకు ఏది శ్రేష్టంగా అనిపిస్తుందో ఆ మతానికి వెళ్ళండి. ఇక్కడితో నేను సమాప్తం చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ ఎక్కువ క్రిస్టియానిటీ సంబంధించిన దేశాలు ఉన్నాయి కదా, ఎక్కువ క్రిస్టియన్ మతం సంబంధించిన దేశాలు ఉన్నాయి కదా, ఆ క్రిస్టియన్ మతం సంబంధించి ఎక్కువ ఉన్న ఆ దేశాలు, క్రిస్టియన్ మతం ఎక్కువ ఉన్న దేశాలలో కూడా బైబిల్ని బోధించరు. అక్కడ బోధించేది రామాయణం, మహాభారతమే. మీరు చూసుకోండి, ఇదే జరుగుతుంది ఫ్యాక్ట్. ఇంకోటి,
ఖురాన్ అయితే అస్సలు అక్కడ బోధించే ప్రసక్తే ఉండదు. ఇంకొకటి, ఈ వరల్డ్లో ఎక్కువ పాపులేషన్ ఉన్న ముస్లిం కంట్రీ ఏదైతే ఉందో ఇండోనేషియాలో, అక్కడ మన రామాయణాన్ని ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తారు. టెలికాస్ట్ అంటే లైవ్ వాళ్ళు యాక్ట్ చేస్తారు అనమాట. అది వాళ్ళు పూర్వజన్మ సుకృతంగా భావించి వాళ్ళు ఎవ్రీ ఈవినింగ్ అక్కడ చేస్తారు రామాయణాన్ని డ్రామాగా. అంటే అక్కడ యాక్టర్స్ అందరూ కలిసి చేసి ప్రదర్శిస్తుంటారు అనమాట. అంటే మన హిందుత్వానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. కానీ వీళ్ళందరికీ తెలియదు, మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు ఇది. కానీ ఇప్పుడిప్పుడు అబ్రాడ్లో అందరికీ తెలిసిపోతుంది అనమాట. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే తెలియక కన్వర్ట్ అయ్యారో మళ్ళీ హిందూయిజంకి రండి, మళ్ళీ గర్ వాపస్ అవ్వండి. జై శ్రీరామ్.